హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఎలా చేద్దాం చూద్దాం. మన సైడ్ ఇది వచ్చేసి నడుముకి మనం స్టిచ్ చేస్తాం కదా, దానికి క్లాత్ ఉండాలన్నమాట. దీనికి నడుము ఎంత ఉందో చూద్దాము. నడుము వచ్చేసి ఒక నడుము ఎంత వచ్చిందని చూసి దాన్ని బట్టి మనం 4 భాగాలుగా మార్కింగ్ చేయాలి. 29 వచ్చింది. 29లో 4 భాగాలు చేస్తే ఎంత వచ్చింది అనేది చూద్దాము. ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. 7 వస్తే మనకు ఇటు పెట్టాలి. 7 ఇట్లా పెట్టేసి ఇది వచ్చేసి వీడికి ఉంది మనకి. ఉంటే మనం ఏం చేయాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే ఖర్చు ఇది వచ్చేసి మనకు ఖర్చులో ఎక్స్ట్రా పార్ట్ పెట్టుకోవాలి. మనము ఇప్పుడు ఏం చేయాలి, నెక్ అనేది ఎంత ఉందో చూద్దాము. బ్యాక్కి ఇది వచ్చేసి నెక్ ఎంత ఉంది, దీనికి మనం ఖర్చు పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుందాం. హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు లెంత్ ఎంత ఉందో అనేది చూద్దాము. లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 13.5 ఉంది. మనకి లెంత్ వచ్చేసి 13.5 లెంత్ వచ్చేసి ఎంత ఉందంటే మనకి ఖర్చుకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్లో సగం పెట్టుకున్నాము. ఇది వచ్చేసి షోల్డర్ భాగం అన్నమాట. షోల్డర్ భాగం ఎంత 5, మొత్తం కలిసి 5 పెట్టుకుంటే నెక్ వస్తుంది, షోల్డర్కి వస్తుంది. వచ్చేసి షోల్డర్కి 3 పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా ఎంత 32 బ్లౌజ్ అయినా అంటే ఏదైనా వచ్చేసి ఇలా డ్రా చేసుకోవాలి. దీన్ని ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ 2 వచ్చేసింది కదా మన నెక్. ఇటు ఎంత పెట్టుకోవాలి, మన క్రాస్ నెక్ కావాలనుకుంటే 2.5 పెట్టుకోవాలి. 2.5 పెట్టి నెక్ అనేది క్రాస్ వస్తుంది. అప్పుడు భుజాలు అనేది జారకుండా ఉంటుంది, ఫిట్గా ఉండదు అనమాట. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసేయాలి. ఇది సంక పార్ట్ వచ్చేసి పార్ట్ వచ్చేసి ఉంటుందంటే ఈ పార్ట్ వచ్చేసి అంటే ఇది ఎంత ఉందనేది కొలుద్దాము. పార్ట్ అనేది 9 ఉంది. పార్ట్ అనేది 9 అంటే 9 4 చేద్దాం. 3.5 అయితే ఎంత పెట్టాలి, 5 పెట్టాలి. 5 పెట్టి లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత శంఖ భాగానికి ఇలా డ్రా చేసి అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి శంఖ రౌండ్ ఎలా తీసుకోవాలన్నా 1 ఇంచ్ పెట్టాలి. 1 ఇంచ్ పెట్టేస్తే మన దగ్గర ఇది రౌండ్ స్కేల్ అనేది ఉంటుంది, దీంతోన పెట్టేసేయాలి. పెట్టేస్తే మనకు 1 ఇంచ్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రాని వాళ్ళకైనా కొత్తగా తీసుకున్న వాళ్ళకైనా ఎవరికైనా. ఇది వచ్చేసి ఈడ కూడా 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. మనం రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, ఏ నెక్ అయితే ఆ నెక్ డిజైన్ పెట్టేసుకోవాలి. వచ్చేసి ఇది అన్నమాట. మనకు వెనకాల మనకి అదనేది ఉంటుంది కదా డాట్, ఇది వచ్చేసి 3 ఉంది. 3 అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే 3 ఇంచులు పెట్టుకుంటే దీని నుంచి దీనికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇట్లా అనేది కొంచెం ఒక ఇంచు తీసుకున్నాం అనుకో, అటు హాఫ్ ఇంచ్ పోతుంది, ఇటు హాఫ్ ఇంచ్ పోతుంది. అంతే, కట్ చేసేద్దాము. కట్ చేద్దాము.
వచ్చేసి నెమ్మదిగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కత్తెరే కదా, ఎటు తిరిగితే కష్టం. మళ్ళీ మన చేతి తిరగాలి కానీ క్లాత్ అనేది తిరగదు. రౌండ్ దగ్గర చేతి తిప్పేసేయాలి. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది మనకి, నెక్ అనేది ఇలా వస్తుంది, చంక భాగం అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. సరేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే క్లాత్ అనేది ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని అనేది 4 భాగాలుగా వేసుకుంటాం. 4 భాగాలుగా వేసేసి క్లాత్ అనేది 4 మడతలు వేసుకోవాలి. ఇట్లా 4 మడతలు వేసుకొని ఇటు సైడ్ ఓపెన్ ముందు సైడ్ ఓపెన్ కానీ మన సైడ్ ఫోల్డింగ్ అనేది ఉండాలి. వచ్చేసి కట్ చేసుకోవాలి. క్లాత్ మనకు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకున్న తర్వాత చేసిన తర్వాత ఎమ్మింగ్కి అయినా దేనికైనా ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. కుట్లకి ఖర్చులకు వెళ్ళిపోతుంది, ఖర్చులకి 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఖర్చులకు వెళ్ళిపోయింది కదా, ఖర్చులకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు హ్యాండ్ అనేది ఎంత ఉందో చూసుకుందాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఖర్చులకు తీసుకోవాలి, అటు సైడ్ కూడా ఖర్చులకు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ ఇట్లా వచ్చేసి ఇటు సైడ్ ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఏమైందంటే ఇది వచ్చేసి ఇట్లా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ అనేది, బ్లౌజ్ అనేది సంక డౌన్ ఎలా ఉందనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన దగ్గర ఇది ఉంటుంది కదా, దీనిపైన చేసుకోవాలి. ఓకేనా, వచ్చేసి ఇలా డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకున్నప్పుడు మనకి ఇటు సైడ్ మనకి ఎంత వచ్చింది బ్లౌజ్ అనేది అంటే 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచులు వస్తే 6 ఇంచులు ఎంత వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. 3 అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని వన్ సైడ్ మనకు సంక డౌన్ అనేది, ఒక సైడ్ సంక డౌన్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు కట్ చేద్దాం బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసి ముందు పార్ట్, ముందు భాగం అనేది కట్ చేసుకుంటాం. ముందు భాగం కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిద్దాము. ఇది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని తీసుకొని మనకి స్ట్రైట్ కట్ ఉంటే స్ట్రైట్ కట్, క్రాస్ ఉంటే క్రాస్ వేసుకోవాలి. క్లాత్ వేసుకొని స్టిచ్ చేసేసాలి, కటింగ్ చేసేసేయాలి. ఇది వచ్చేసి క్రాస్ వేసుకున్నాం కదా మనం, క్రాస్ వేసుకున్న దాన్ని ఎలా పెట్టాలంటే ఇది అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ లైన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత సంక భాగం దగ్గర మనకి ఇలా డ్రా షోల్డర్ అనేది కరెక్ట్ ఉండాలి. షోల్డర్ దగ్గర కరెక్ట్ లేకపోతే మనకి ఇది అనేది సరిగా రాదన్నమాట. మనకి వచ్చేసి
ముందు భాగం పట్టుకొని అనేది కట్ చేసుకుంటాం. ఎక్కువ ఎంత వచ్చేది చూద్దాము. ఎంత వస్తుందంటే వచ్చేసి ఇలా పెట్టిన తర్వాత క్రాస్ రావాలన్నమాట. క్రాస్ వస్తే మనకి ముందు భాగం అనేది మంచిగా స్టిచ్గా ఉంటుంది అన్నమాట. ఇలా వచ్చేస్తుంది కదా, ఇలా లైన్ డ్రా ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టిన దాన్ని సరిగా లైన్ అనేది నీట్గా కరెక్ట్ రౌండ్గా రావాలి. మనకి రౌండ్ వచ్చేసి వేసేసి 1 ఇంచ్కి ఇట్లా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత పట్టి అనేది పట్టి దగ్గర తీసుకున్నాం 3 ఉక్స్ వరకు తీసుకోవాలి. ఇంతవరకు తీసుకుంటే మనకి ఇక్కడ డాట్ అనేది వస్తుంది. ఈ డాట్కి ఒక 1/2 ఇంచ్ ఇవ్వాలి. 1/2 ఇంచ్ అంటే ఇది వరకు వస్తుంది. 1/2 ఇంచ్ అనేది లైన్ అనేది డ్రా చేయాలి. లైన్ అనేది ఇలా డ్రా చేసి స్ట్రైట్గా మనకి నడుము ఇది అనేది ఇటు ముందు క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, క్రాస్ బెల్ట్ కరెక్ట్ వచ్చిందా, కరెక్ట్ వచ్చిందా ఇలా చేసుకోవాలి. చేసిన తర్వాత లెంత్ అనేది చూడాలి. మెయిన్ లెంత్ అనేది ఎంత వచ్చిందంటే గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు దీంట్లో ఇలా తర్వాత రౌండ్గా తీసుకోవాలి. కట్ చేసుకుంటాం. వచ్చేసి నెక్ పార్ట్ అనేది రౌండ్ రావాలి. సంక భాగం ఈ పార్ట్ అనేది ఇలా వస్తుంది. ఇలా వస్తే ముందు వీడెంత తీసుకోవాలి, 2 ఇంచెస్ తీసుకోవాలి. దీనికి స్ట్రైట్ గా ఇది వచ్చేసి 13 ఇంచెస్ ఉన్నాయా, 13 ఇంచెస్ దగ్గర ఏం చేయాలంటే దీని దగ్గర ఇప్పుడు మనము డాట్ కి 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకొని ఇది డ్రా వెళ్ళాలి. మార్కింగ్ చేసి 9 ఇలా పెట్టేసుకోవాలి. ఇటు 1 ఇంచ్ తీసుకోవాలి. అటు ఇటు కలిపి 1 ఇంచ్ తీసుకోవాలి. ఇటు కింద తీసేసి ఇలా లైన్ డ్రా చేస్తాం. ఇది ముందుది కదా, ఇది ఇలా డ్రా చేసుకోవాలి. లైన్ మనకి ఒక డాట్ అనేది వస్తుంది. దీనికి మళ్ళీ దీనికి ఇటు సైడ్ ఎంత ఇటు కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్కి ఎంతంటే ఇక్కడ 1/2 ఇంచే తీసుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఎంత 3 తీసుకోవాలి. శంఖ భాగానికి ఎంత తీసుకోవాలి, 3 తీసుకోవాలి. 3.5 తీసుకుంటాం. 3.5 తీసుకుంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము దగ్గర వచ్చేసి 4 తీసుకున్నాం. 4 తీసుకుని లైన్ అనేది ఇలా ట్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే సైడ్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది
ముందు పార్ట్లో ఎంత వస్తుంది అనేది చూస్తాము. ఖర్చులకు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఖర్చులు ఎంత తీసుకుంటాం, ఇది ఖర్చులకి 50 ఖర్చులకి. ఇది వచ్చేసి లాస్ట్ అన్నమాట. ఇది లైన్ డ్రా చేసుకోవాలి. క్రాస్ రావలేదు. క్రాస్ వచ్చేసి ఇలా వచ్చి ఇలా క్రాస్ కావాలి. ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకుంటారు. కట్ చేసుకోవాలి. ఇది అనేది క్రాస్ పెట్టేసి ఇలా ఇలా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. సెకండ్ పార్ట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది సెకండ్ పార్ట్లో చూద్దాం.